మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ 3 సార్లు కూల్చివేతలు జరిగాయి. మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాల్ని మాత్రమే కాదు బాబు. కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు. ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టేటువంటి జ్యోతి క్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం, ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం, దేవాలయాలను ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేం పొంగిపోయాం. కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతి క్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం ఆదేశాలు రావడం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది.